ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఫార్మా న్యూస్ కి మీ అందరికి స్వాగతం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ గురించి. సో వాళ్ళు ఏ కంపెనీ కోసం అడుగుతున్నారు, వాళ్ళు అడుగుతున్నటువంటి డిపార్ట్మెంట్ ఏంటి, ఆ డిపార్ట్మెంట్ కి కావాల్సింది ఫ్రెషర్సా లేక ఎక్స్పీరియన్సా, అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ అన్ని ఎక్కడ జరుగుతున్నాయి, ఏ డేట్ లో జరుగుతున్నాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఫార్మా న్యూస్ నెంబర్ 437 లో మొట్టమొదటిగా మనం చూసినటువంటి కంపెనీ వచ్చేసి జీవీకే బయో అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి ప్రాసెస్ R&D డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూస్. సో దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరెన్స్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్, ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయి అంటే 13th జూలై 2019 జరుగుతున్నాయి. టైమింగ్ విషయానికి వస్తే మార్నింగ్ 9:30 AM నుంచి 11:30 AM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయి చెప్పొచ్చు. నెక్స్ట్, ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతున్నాయి అంటే దాన్ని కూడా ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అది వచ్చేసి జీవీకే బయోసెన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 15, ప్లాట్ నెంబర్ 28/A, IDA, నాచారం, హైదరాబాద్, తెలంగాణ. ఇది వచ్చేసి వెను అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోటు. నెక్స్ట్, వీళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారంటే పూర్తిగా R&D డిపార్ట్మెంట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్, పొజిషన్ విషయానికి వస్తే రీసెర్చ్ అసోసియేట్, సీనియర్ రీసెర్చ్ అసోసియేట్ కోసం అడుగుతున్నారు. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ పొజిషన్స్ చూసుకున్నట్లయితే 10 వేకెన్సీస్ కోసం అడుగుతున్నారు. అట్ ద సేమ్ టైం క్వాలిఫికేషన్ విషయానికి వస్తే MSc ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే 2 to 6 years వరకైతే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ప్రాసెస్ R&D మాత్రమే వీళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, వర్క్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. నెక్స్ట్, స్కిల్స్ విషయానికి వస్తే వాళ్ళు ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోని ఇక్కడే పాస్ చేసి లేదంటే ఈ వీడియోని ఇలాగే స్క్రీన్ షాట్ తీసుకొని ఇక్కడ కనిపిస్తున్న ఈ పాయింట్స్ అన్ని మీరు పక్కగా ప్రిపేర్ అయిపోయి ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం ఈ ఇమేజ్ మీకు సరిగా విజిబుల్ కాకపోతే డైరెక్ట్ గా మన FB పేజ్ కి వచ్చేసి జీవీకే బయో చెందినటువంటి యాడ్ ఇమేజ్ పంపించండి అని నన్ను మీరు అడిగినట్లయితే వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. నెక్స్ట్, ఈ ఇంటర్వ్యూస్ కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అన్న విషయానికి వస్తే అప్డేటెడ్ CV, లాస్ట్ 3 months పే స్లిప్స్, లాస్ట్ ఇంక్రిమెంట్ లెటర్ కాపీ, 1 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ మీరు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది ఈ ఇంటర్వ్యూకి మీరు తీసుకెళ్లాల్సి ఉంటే డాక్యుమెంట్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్, ఈ ఇంటర్వ్యూకి ఎవరైతే వెళ్ళలేకపోతారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఇమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫ్యూచర్ లో జీవీకే బయో చెందినటువంటి ఎలాంటి ఫార్మా ఇంటర్వ్యూస్ ఉన్న అప్డేట్స్ ఉన్నా ఫస్ట్ మీకే ఇంటిమేట్ చేస్తారు. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి sridevi.mainapalli@gvkbio.com అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. చూసారా ఫ్రెండ్స్, ఇది జీవీకే బయో వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ప్రాసెస్ R&Dకి చెందినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్, మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి హానర్ ల్యాబ్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా ఈ ఇంటర్వ్యూ కూడా పూర్తిగా వాకిన్ అని చెప్పొచ్చు. సో దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరెన్స్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్, ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి రెగ్యులేటరీ అఫైర్స్ కోసం అడుగుతున్నారు. చాలా అంటే చాలా రేర్ గా ఇలాంటి ఆపర్చునిటీస్ వస్తుంటాయి. ఇప్పుడు వచ్చాయంటే మరో 6 months వరకు మీకు ఇలాంటి ఇంటర్వ్యూస్ జరగవు. అది కూడా ఫ్రెషర్స్ కు అడుగుతున్నారు, అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా అడుగుతున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అసలు వేస్ట్ చేసుకోవద్దు. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయంటే 12/7/2019 జరుగుతున్నాయి, అంటే ఫ్రైడే అని చెప్పొచ్చు. నెక్స్ట్, టైమింగ్ విషయానికి వస్తే మార్నింగ్ 9:30 AM నుంచి 4 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయి. నెక్స్ట్, వెన్యూ విషయానికి వస్తే వాళ్ళు ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అది వచ్చేసి హానర్ కార్పొరేట్ బిసైడ్ బాటా షోరూమ్ నియర్ ఎర్రగడ్డ రైతు బజార్, ఎర్రగడ్డ, హైదరాబాద్. ఇది వచ్చేసి వెన్యూ అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోటు. నెక్స్ట్, ఈ ఇంటర్వ్యూకి గాను వీళ్ళు అడుగుతున్నటువంటి పొజిషన్స్ వారిగా చూసుకున్నట్లయితే ముందుగా ఆఫీసర్ కోసం అడుగుతున్నారు. ఇది వచ్చేసి పూర్తిగా ఫ్రెషర్స్ కోసం అని చెప్పొచ్చు. ఫ్రెషర్స్ అంటే ఏ క్వాలిఫికేషన్ కోసం అడుగుతున్నారు అంటే MSc ఆర్గానిక్ కెమిస్ట్రీ కానీ అనలిటికల్ కెమిస్ట్రీ కానీ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్, స్కిల్స్ విషయానికి వస్తే షుడ్ రీజనబుల్లీ పొసెస్ గుడ్ వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. నెక్స్ట్, అనదర్ డెసిగ్నేషన్ వచ్చేసి సీనియర్ ఆఫీసర్ మరియు ఎగ్జిక్యూటివ్ స్థాయిలో అడుగుతున్నారు. ఇది వచ్చేసి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళ కోసం అని చెప్పొచ్చు. అంటే 4 to 6 years వరకైతే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ వచ్చేసి సేమ్ MSc ఆర్గానిక్ కెమిస్ట్రీ కానీ అనలిటికల్ కెమిస్ట్రీ కానీ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్, స్కిల్స్ విషయానికి వస్తే షుడ్ బి వెల్ వర్స్డ్ విత్ రెగ్యులేటరీ గైడ్లైన్స్ అలాంగ్ విత్ హ్యాండ్స్ ఆన్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ECTD సబ్మిషన్స్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో ముఖ్యంగా ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న ఈ పాయింట్స్ మీరు పక్కగా ప్రిపేర్ అయిపోయి ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది రెగ్యులేటరీ అఫైర్స్ చెందినటువంటి అటు ఫ్రెషర్స్ కి ఇటు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి
కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ డాక్యుమెంట్స్ విషయానికి వస్తే ఫస్ట్ ఫ్రెషర్స్ కి వచ్చేసి ఆల్ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ మీరు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే లాస్ట్ 3 months పే స్లిప్స్, కరెంట్ కంపెనీ అపాయింట్మెంట్ లెటర్, లాస్ట్ 6 months బ్యాంక్ స్టేట్మెంట్, ప్రీవియస్ కంపెనీ ఎక్స్పీరియన్స్ లెటర్స్ మీరు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇవి ఇంటర్వ్యూకి మీరు పట్టుకెళ్లాల్సినటువంటి డాక్యుమెంట్స్ కింద అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఎవరైతే ఇంటర్వ్యూకి అటెండ్ కాలేకపోతారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఇమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫ్యూచర్ లో హానర్ ల్యాబ్ చెందినటువంటి ఎలాంటి ఫార్మా ఇంటర్వ్యూస్ ఉన్న అప్డేట్స్ ఉన్న ఫస్ట్ మీకు ఇంటిమేట్ చేస్తారు. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి info@hanerlab.com అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది రెగ్యులేటరీ అఫైర్స్ చెందినటువంటి అటు ఫ్రెషర్స్ కి ఇటు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం వీళ్ళు మేల్స్ ఫీమేల్స్ మెన్షన్ చేయలేదు కాబట్టి ఇద్దరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మేల్ క్యాండిడేట్స్ ప్రిఫరబుల్ రాస్తేనే మేల్స్ అని చెప్పొచ్చు. సో వాళ్ళు ఇక్కడ ఎలాంటిది మెన్షన్ చేయలేదు కాబట్టి గర్ల్స్ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి వాగ్దేవి ఇన్నోసైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి పూర్తిగా సివి సెలక్షన్ అని చెప్పొచ్చు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఇమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫస్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కు మాత్రమే వీళ్ళు కాల్ లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి అన్న విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూస్ ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారంటే R&D డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతున్నాయంటే వెనుకూడలకు చెప్పడం జరుగుతుంది. అది వచ్చేసి వాగ్దేవి ఇన్నోసెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ 5-A/8 IDA నాచారం హైదరాబాద్. ఇది వచ్చేసి వెను అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోటు అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ కి అటు ఫ్రెషర్స్ వెళ్ళొచ్చు, ఈ ఇంటర్వ్యూస్ కి అటు ఫ్రెషర్స్ వెళ్ళొచ్చు. అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. ముందుగా మీరు గమనించినట్లయితే ఫ్రెషర్స్ కి వచ్చేసి జూనియర్ కెమిస్ట్ గాను, ఎక్స్పీరియన్స్ వాళ్ళకి వచ్చేసి సీనియర్ కెమిస్ట్ గాను అడగడం జరుగుతుంది. ముఖ్యంగా మనము జూనియర్ కెమిస్ట్ కోసం చూసుకున్నట్లయితే వీళ్ళు అడుగుతున్న క్వాలిఫికేషన్ వచ్చేసి MSc ఆర్గానిక్ కెమిస్ట్రీ వాళ్ళు మాత్రమే అడగడం జరుగుతుంది. అది కూడా ఫ్రెషర్స్ మాత్రమే, అంటే లాస్ట్ 2 years లో ఎవరైతే MSc కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం అనేది ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. నెక్స్ట్ సీనియర్ కెమిస్ట్ కోసం చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్ వచ్చేసి MSc ఆర్గానిక్ కెమిస్ట్రీ వాళ్ళు మాత్రమే అడగడం జరుగుతుంది. ఇది వచ్చేసి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అని చెప్పొచ్చు. 1 to 4 years వరకు అయితే సింథటిక్ కెమిస్ట్రీలో ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం యాజ్ అ CRO లేదంటే ఫార్మా R&D సెంటర్స్ లో ఎవరికైతే 1 to 4 years రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ కి ఎలిజిబుల్ అని చెప్పొచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది అటు జూనియర్ కెమిస్ట్ కి సీనియర్ కెమిస్ట్ కి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ సివి సెలక్షన్ కావాల్సినటువంటి మెయిల్ ఐడి చూసుకున్నట్లయితే hr@vispl.net అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. పై చేసినటువంటి డిపార్ట్మెంట్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే యాప్ట్ అనిపిస్తుందో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ మెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫస్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే వీళ్ళు కాల్ లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి అన్న విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది వాగ్దేవి ఇన్నోసైన్స్ వాళ్ళు అడుగుతున్నటువంటి అటు ఫ్రెషర్స్ కి ఇటు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి R&D ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి అరబిందో ఫార్మా అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా ఈ ఇంటర్వ్యూస్ కూడా పూర్తిగా సివి సెలక్షన్ చెప్పొచ్చు. సో దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరెన్స్ లెటర్స్ కానీ ఏమి అవసరం లేదు, డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూ కావాల్సినటువంటి డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే ఫార్ములేషన్ అనలిటికల్ R&D కోసం అడుగుతున్నారు, అంటే FAR&D కోసం అడుగుతున్నారు. నెక్స్ట్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే MSc వాళ్ళను అట్ ద సేమ్ టైం MPharmacy వాళ్ళను మాత్రమే అడగడం జరుగుతుంది. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే 2 to 4 years రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం అనేది ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. నెక్స్ట్ మార్కెట్ విషయానికి వస్తే US అండ్ యూరోప్ మార్కెట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ సాలిడ్ ఓరల్స్ కోసం అడుగుతున్నారు. అట్ ద సేమ్ టైం స్కిల్స్ చూసుకున్నట్లయితే మెథడ్ డెవలప్మెంట్, మెథడ్ వాలిడేషన్, రొటీన్ అండ్ స్టెబిలిటీ అనాలిసిస్ విత్ సౌండ్ నాలెడ్జ్ ఇన్ ICH గైడ్ లైన్స్ అండ్ GLP అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు ఈ పాయింట్స్ అన్ని మీరు పక్కగా ప్రిపేర్ అయిపోయి ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది FAR&D కోసం అరబిందో వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ సివి సెలక్షన్ కావాల్సినటువంటి మెయిల్ ఐడి చూసుకున్నట్లయితే pallavi.gontumukala@arabindo.com అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో పాన్ చేసుకున్నటువంటి డిపార్ట్మెంట్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే యాప్ కనిపిస్తుందో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ మెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫస్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కి మాత్రమే వీళ్ళు కాల్ లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి అన్న విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది అరబిందో
అరవింద ఫార్మా వాళ్ళు నడుతున్నటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, పైన చర్చించుకున్నటువంటి అన్ని కంపెనీస్ గురించి, వాటి యొక్క డిపార్ట్మెంట్ల గురించి మరియు వాటి క్వాలిఫికేషన్ మీకు యాప్ట్ అనిపిస్తే తప్పనిసరిగా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో కానీ వైజాగ్ లో కానీ వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టాఫ్, లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫార్మా జాబ్స్ కోసం మన ఫార్మా గైడ్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకురాగలను. అండ్ అంతేకాకుండా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గాయస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.